ఓం శ్రీమాత్రే నమః. అనుకున్నది జరగలేదని దేవుళ్ళను మారుస్తున్నారా? కష్టమొస్తేనే దేవుడు గుర్తొస్తాడు చాలామందికి. అందుచేతనే దేవుడు ఎప్పుడు గుర్తు రావాలనే కుంతీదేవి తనకు ఎప్పుడు కష్టాలు కలగాలని కోరుకుంది. అయితే సాధారణంగా అందరూ కష్టాలు తొలగించమనే దేవుణ్ణి కొలుస్తారు. ఏ ఆపద వచ్చినా, కోరిన కోరికలు తీరకపోయినా, బాదరబందీ పెరిగి బ్రతుకు బరువు అవుతున్నా అప్పుడు కనిపించేది దేవుడొక్కడే. ఆయన్ను ప్రార్థిస్తాం, పూజిస్తాం, మొక్కులు మొక్కుతాము, ముడుపులు కడతాం, కోరికలు చిట్టా విప్పుతాము, కొబ్బరికాయలు కొడతాం, నీ కొండకి వస్తామని అంటాము, ఉపవాసాలు చేస్తాం. కనిపించిన ప్రతి దేవుడికి అర్జీలు పెడతాం. మన బాధలు తీరకపోతుంటే సులభంగా దేవుళ్ళను మార్చటం ఇది ఇప్పుడు సమాజంలో అతి సహజాతి సహజంగా జరుగుతున్న పరిణామ క్రమం. ఈ కథ ఎలా ఉన్నా దీనిలోని నీతిని గ్రహించాలి. అనగనగా పూర్వం ఒక ఆయనకి చాలా చిక్కులొచ్చాయి. ఎక్కడికి వెళ్ళినా చుక్కెదురవుతుంది. ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే అపారమైన దైవ కృప అవసరమని ఎవరో చెప్పారు. ఏ దేవుని పూజించాలనే సందేహం వచ్చింది. శివుడు బోళాశంకరుడు కదా! భక్తులు పిలవగానే పలుకుతాడని వెంటనే ఒక శివలింగాన్ని కొని తెచ్చి అభిషేకాలు చేశాడు. ఇంతలో ఎవరో చెప్పారు కృష్ణుడు అద్భుత లీలలు, మహిమలు చేసినవాడని. ఏదో ఒక అద్భుతం చేసి భక్తులను కాపాడుతాడని వారు చెప్పారు. అంతే, ఆయన శివలింగాన్ని పక్కన పెట్టి కృష్ణుడి పూజ మొదలుపెట్టాడు. కష్టాలు తీరలేదు. ఇంతలో వినాయక చవితి వచ్చింది. కోరికలు తీరాలంటే వినాయకుడిని పూజించాలని ఆయన ఆరాధన మొదలుపెట్టాడు. ధూప దీప నైవేద్యాలతో వినాయకుడిని పూజించాడు. కొన్నాళ్ళలా సాగింది. ఈయన కోరికలు తీరలేదు. ఈతి బాధలు తగ్గలేదు. ఎవరో చెప్పారు ఆంజనేయుడైతే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని, ఆయన్ని పూజించమని. ఈయనకి నిజమే అనిపించింది. వెంటనే ఆంజనేయ స్వామి విగ్రహం తెచ్చి పూజించడం మొదలుపెట్టాడు. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి, నియమాలు అవసరమని ఎవరో చెప్పడంతో ఆ విధంగానే పూజించాడు. ఫలితం కనపడలేదు. ఈ దేవుళ్ళందరూ ఇంతే. మగదేవుళ్ళు సులభంగా కరగరు. అమ్మవారి లాంటి వారైతే కరుణ, ప్రేమ ఎక్కువ. తల్లిలా ఆదుకుంటుందని అమ్మని కొలవాలనే నిర్ణయానికి వచ్చాడు. అయితే ఆయనకు సుకృతమో, కాలం కలిసొచ్చిందో కష్టాలు తీరాయి, కోరికలు నెరవేరాయి, సిరి సంపదలు, సుఖ సంతోషాలు కలిగాయి. అమ్మ మీద నమ్మకం పెరిగిపోయింది. ఒకరోజు అమ్మ ముందు పెట్టిన సాంబ్రాణి, కడ్డీ ధూపం తాను ఇంతకు ముందు పూజించిన ఇతర దేవతల విగ్రహాల వైపు వెళ్ళటం చూశాడు. వారికి ఈ ధూపం ఆగ్రూణించే అర్హత లేదని ఆ విగ్రహాల ముఖాలకు కప్పేలా గుడ్డలు కట్టాడు. అప్పుడు మళ్ళీ అమ్మను ధ్యానిస్తూ కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపైన తర్వాత కళ్ళు తెరిచాడు. ఎదురుగా శివుడు, కృష్ణుడు, గణేశుడు, ఆంజనేయుడు నిలబడి ఉన్నారు. ప్రసన్నంగా నవ్వుతున్నారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. అయితే తేరుకొని, నేను మిమ్మల్ని అందరినీ చాలా కాలం శ్రద్ధగా, భక్తితో ఆరాధించాను. మీరిప్పుడు వచ్చారా? నేనెప్పుడు మిమ్మల్ని పిలవలేదు, రమ్మనూ లేదు. పైగా మీ మీద కోపంతో మీ ముక్కు, నోళ్ళను మూసే ఉద్దేశంతో మీ ముఖాలకు గుడ్డలు కట్టాను కదా అన్నాడు. అప్పుడు శివుడు, నాయనా, అప్పుడు నీవు మమ్మల్ని నిర్జీవమైన విగ్రహాలుగానే భావించావు. ఇప్పుడు మమ్మల్ని సజీవులుగా భావించావు. కనుకనే ధూపం ఆగ్రూణించకూడదని ముక్కు, నోళ్లకు గుడ్డలు కట్టావు. మేము ఇక్కడ ఉన్నామన్న విశ్వాసం నీలో చూసి దర్శనమిచ్చాము అని చెప్పాడు. తక్కిన వారంతా శివుడు చెప్పింది వింటూ అవును అన్నట్టు చిరునవ్వు చిందించారు. అందరూ అతన్ని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది భగవంతుణ్ణి విగ్రహంగా కాక నిజంగా ఉన్నాడనే దృఢ విశ్వాసంతో పూజించాలి, ఆరాధించాలి. అప్పుడే వారు కనిపిస్తారు. రామకృష్ణ పరమహంస చిన్నతనంలో అమ్మవారి గుడికి నైవేద్యం పట్టుకు వెళ్లాల్సి వచ్చింది. అది పుచ్చుకు బయలుదేరాడు. నైవేద్యం అమ్మవారి ముందు పెట్టి తినమన్నాడు.
ఆవిడ రోజు నైవేద్యం తింటుందనుకున్నాడు. రోజూ తినేదానివి ఈ రోజు ఎందుకు తినవు? తింటే కాని వెళ్ళనన్నాడు. తాను తింటానన్న అతని దృఢ విశ్వాసానికి మెచ్చి ఆమె నైవేద్యం తిన్నది. అది విశ్వాసమంటే. అందరూ దేవతలు ఒకే దేవుని వేర్వేరు రూపాలు. కష్టాలు కర్మఫలాన్ని బట్టి వస్తాయి. అవి ఎల్లకాలం ఉండవు. దైవారాధనతో కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది.